हाय ब्रो. हाय ब्रो. హైరా హేమంత్. రేపు ఎన్ఐట్ ఎగ్జామ్ ఉంది కదా, చదివా? చదివాను రా, పర్వాలేదు. నేనేం చదవలేదురా, అదే టెన్షన్ వస్తుంది ఇప్పుడు. నేను చదివాను, నీకేమైనా ర్యాక్స్ ఉంటే నేను అడుగు. ఓకేనా? సరే అడుగుతాను. సూపర్ రా. ఇది 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 ఇంకా హేమంత్ అందులో మన ఎగ్జామ్ అయింది కదా, మాట్లేదు అవసరం కదా. ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉందని అనుకుంటుంది. ఎగ్జామ్స్ బాగా చదువుతున్నా కానీ మార్కులు రావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఈవినింగ్ రోజు కూడా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే హేమంత్ ఏం చేస్తావు? చాలా బాధగా ఉంది. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, టెన్షన్స్ ఎక్కువ అయిపోతుంది. ఎగ్జామ్ వల్ల ఏం చేయాలో తెలియటం లేదురా. టెన్షన్ పడద్దు అసలు. టెన్షన్ పడదులే, వెళ్ళేసుకో, టెన్షన్ తప్పుతుంది. ప్లీజ్ రా, ఇవన్నీ నేను తెలుసుకోవాలి. నాకు అలవాట్లేదు. నాకు ఎక్కువ టెన్షన్ వచ్చినట్టే వేసుకుంటాను. ప్లీజ్ రా, టెన్షన్ తగ్గుతుంది రా, నిజంగా 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 తగ్గుతుంది. నేను ఇప్పుడే వాడతాను. ఇవాళ మార్నింగ్ మ్యాచ్ బాగా అయిందిరా. ఏంట్రీ మధ్య హేమంత్ గడి గ్రౌండ్కి రావట్లేదు అసలు. ఆడి మధ్య ఎక్కువ పడుకుంటూనే ఉంటున్నాడు. ఆడు పడుకుంటున్నావు అంటే నువ్వు బాగా వాడికి డ్రగ్స్ అలవాటు చేసావు కదరా. అదేరా, ఆడికేదో స్ట్రెస్ లో ఉన్నాడని హెల్ప్ చేశాను రా. అదేంట్రా, ఆడు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాడు, నువ్వు ఇంకా దానికి డ్రగ్స్ అలవాటు చేయడం లైట్ లేరా. చాలా ఇబ్బంది అయింది. అరే హేమంత్ రా. రే హేమంత్, ఒకసారి ఇలా రారా. రాండ్రా. ఏంట్రా హలో మా, చిరాకు వస్తుంది, ఫోన్ పెట్టే. హేమంత్, హేమంత్, రే హేమంత్.
రే అక్కడ హేమంత్ గడ్ రూమ్ లో పడిపోయాడు, సీరియస్ గా ఉంది, తొందరగా రండి. వ్యసనం అనేది వ్యసనపరులను మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే వ్యాధి. డ్రగ్స్ ఆనందం అనే ముసుగులో అంధకారంలో నెట్టేస్తాయి. ఇది జీవితాలను, సంబంధాలను మరియు భవిష్యత్తును దొంగిలిస్తుంది. చాలా ఆలస్యం కాకముందే వ్యసనం అనే సంఖ్యల నుండి బయటపడండి. బాధ్యతగా వహించండి. नशा एक ऐसी लत होती है जिस पर काबू नहीं पाया गया तो वो उस व्यक्ति का पूरा जीवन तबाह कर देती है। इससे समाज का, देश का बहुत बड़ा नुकसान होता है। इसलिए ही हमारी सरकार ने 3-4 साल पहले एक राष्ट्रव्यापी नशा मुक्त भारत अभियान की शुरुआत की।